నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇంటిని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ముట్టడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డ్రా ద్వారా ఎంపిక చేసి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఇళ్లను పంపిణీ చేయలేదని నిరసన తెలిపారు. 10 రోజుల్లో పంపిణీ చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 రోజులుగా ధర్నా చేస్తున్నా అధికారులు నాయకులు ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పించి ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇళ్ల పంపిణీ చేపట్టాలని ఆర్డీఓను కలిశామంటున్నారు. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇంటిని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ముట్టడించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇంటి ముట్టడికి సంబంధించిన అప్డేట్ ఏంటి? నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని భైన్సా పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 ప్రాంతాలలో భైన్సా పట్టణంలో ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వ హయాంలోనే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లబ్ధిదారులకు డ్రా పద్ధతిన కేటాయించడం జరిగింది. అయితే ఈ డ్రా పద్ధతిన కేటాయించిన డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు అందించడం మాత్రం అధికారులతో పాటు ఇటు ప్రభుత్వం కూడా ఆలస్యం చేయడంతో గత వారం రోజులుగా లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత వారం రోజులుగా ప్రతిరోజు కూడా ఆర్డీఓ కార్యాలయం ఎదుట, అలాగే ముదోల్ అలాగే భైన్సా పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట కూడా ధర్నాలు చెప్పడం జరిగింది. అయితే ఈ ముంపు గత ప్రభుత్వ హయాంలో కల్తీకర్ రంగారావు ప్రాజెక్టు కింద పునరావాసం ఇల్లు కోల్పోయిన గుండేగాం గ్రామానికి సంబంధించిన ప్రజలకు పునరావాసం కింద తాత్కాలికంగా ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది. అయితే ఆ తర్వాత డ్రా పద్ధతిన లబ్ధిదారులను కేటాయిస్తూ భైన్సా పట్టణంలోని లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది. అయితే కొంతమంది గుండెగాం సంబంధించిన ప్రాజెక్టు పునరావాసం సంబంధించిన లబ్ధిదారులు కొంతమంది ఇళ్లను కాల్ చేసిపోయినప్పటికీ కూడా ఈ నిజమైన లబ్ధిదారులకు మాత్రం కేటాయించడంలో గత దాదాపు 7 నెలల కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నప్పుడు కూడా తమకు లబ్ధిదారులు మాత్రం డిమాండ్ చేస్తూ ఈ లబ్ధిదారులను వెంటనే ఇట్లా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ గత వారం రోజులు కూడా ఆర్డీఓను అలాగే ఎంఆర్ఓను కలిసి వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం స్పందన లేకపోవడంతో ఈ రోజు ముదోల్ నియోజకవర్గం సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇంటిని ముట్టడించడం జరిగింది. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే గత 2 సార్లు కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పుడు కూడా హామీని నెరవేర్చకపోవడంతో ఈ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించామని లబ్ధిదారులు చెప్తున్నారు. ఇప్పటికైనా తమకు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించి న్యాయం చేయాలని ప్రధానంగా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.